సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ ఎపిసోడ్లో మీకు గొల్లల మామిడాడ థియేటర్ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అది మీ ముందు ఉంచుతున్నాను. గత ఎపిసోడ్స్లో కూడా నేను చేసినటువంటి వీడియోస్ చాలామంది లైక్ చేశారు, మంచిగా ఉన్నాయని చెప్పారు. అయితే ఇప్పుడు నేను చెప్పే టాపిక్ కూడా రెలివెంట్గా ఉంటుందండి. ప్రజెంట్ సిచ్యుయేషన్కి అడిగినట్టుగా సరిపోతుంది, ఆసక్తికరంగా ఉంటుంది. ఆశాంతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూడండి. అలాగే మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి కామెంట్స్ రూపంలో. మీకు కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో దాదాపు 70% వీడియోస్ లైక్ చేస్తున్నారు, కానీ అది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రెగ్యులర్గా మీకు ఈ వీడియోస్ అనేవి కూడా మీకు వస్తాయి, మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు మీ బంధువులకి మిత్రులకి కూడా ఈ కంటెంట్ని షేర్ చేసి మీ తోడ్పాటు అందరికీ కూడా అందజేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా టాపిక్లోకి వచ్చేద్దాం. నేను చెప్పాను కదా, గొల్లల మామిడాడలో నా జ్ఞాపకాలు నేను ఉన్నటువంటి పీరియడ్ 1980 to 1984 డిసెంబర్ వరకు ఈ పరిణామాలన్నీ మీకు చెప్తున్నాను. అయితే ఇది ప్రజెంట్ సిచ్యుయేషన్ కూడా అతికినట్టుగా ఉంటుందని కూడా చెప్పాను కదా, అది ఎలాగో చూద్దాం. ఆ రోజు గొల్లల మామిడాడలో 3 సినిమా థియేటర్స్ ఉండేవి. ఒకటి శ్రీనివాస థియేటర్ ఉండేది, తర్వాత శేష్ మహల్, నాగేశ్వర. ఈ 3 థియేటర్స్ గొల్లల మామిడాడలో ఏ సినిమా మనం చూడాలన్నా ఈ 3 థియేటర్స్కి వెళ్ళాలి. అయితే ఇది గొల్లల మామిడాడికి సంబంధించిన చుట్టుపక్కల విలేజెస్ కూడా ఈ థియేటర్స్కి వచ్చేవాళ్ళు. కారణం ఏంటంటే గంటేడులో అప్పుడు సినిమా థియేటర్ లేదు, చింతపల్లి లోపల దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి కూడా సినిమా థియేటర్ లేదు, అలాగే ఓళ్ళపల్లిలో సినిమా థియేటర్ లేదు, పెద్దాడలో కూడా లేదు. బిక్కవల్లో ఒక సినిమా థియేటర్ ఉంది, కానీ బిక్కవల్ నుంచి కూడా కొంతమంది ఈ 3 సినిమా థియేటర్లు ఏమైనా ఉంటాయి చూద్దామని చెప్పేసి వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో కిరాయి కోటిగాడు ఈ సినిమా ఫస్ట్ రిలీజు, గోండా ఫస్ట్ రిలీజు శ్రీనివాస థియేటర్లోకి వచ్చాయి. ఆ రోజు ఫస్ట్ థియేటర్లో రిలీజ్ అనేటప్పటికి ఎలా ఉండేదంటే చుట్టుపక్కల వాళ్ళంతా కూడా తండోపతండాలుగా వచ్చి చూసేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో కాకినాడలో ఫస్ట్ రిలీజ్ ఉండేది. కాకినాడ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇప్పట్లాగా పెద్దాడ నుంచి రూట్ లేదు, వేరేగా చింతపల్లి లోపల నుంచి వెళ్ళాలి. కాబట్టి చాలామంది ఏంటంటే ఫస్ట్ రిలీజ్కి ఆసక్తి చూపించేవాడు. కాబట్టి నేను 100 కొద్ది సినిమాలు ఈ 3 సినిమా థియేటర్లో చూశాను, మంచి మంచి సినిమాలు చూడటం జరిగింది. ఆ రోజుల్లో దూరదర్శన్ లేదు, ఇంకా రాలేదు. అందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఈ సినిమా థియేటర్సే. టికెట్ రేట్ కూడా బిలో 5 రూపీస్. అది కూడా ఎలా ఉండేదంటే నేల ఉండేది, బెంచ్ ఉండేది, కుర్చీ ఉండేది, రిజర్వ్ ఉండేది. ఇది 5 రూపాయల లోపలే. సామాన్య ప్రేక్షకుడు ఎవరైనా సరే మినిమం ₹1 ₹2 పెట్టి కూడా సినిమాకి వెళ్ళవలసిన పరిస్థితి, వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉండేది. అందుకని చాలామంది ఈ సినిమా థియేటర్స్కి వచ్చేవాళ్ళు. మరి మీకు ఇంటర్వెల్ వచ్చేవాడికి ఎలా ఉండేదంటే బయటకు వచ్చేవాళ్ళు, గేట్స్ ఓపెన్ చేసేవాళ్ళు, బయట మీకు పల్లీలు అమ్ముకునేవాళ్ళు, బఠానీలు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళు అక్కడే కూర్చునేవాళ్ళు. అక్కడి నుంచి చాలా మినిమం ఒక ₹10 పెడితే మంచి మంచి ఐటమ్స్ వచ్చేవి. కొంతమంది ఐస్ క్రీమ్స్ అమ్మేవాళ్ళు కూడా ఉండేవారు. అలాగ కొనుక్కొని ఎంజాయ్ చేస్తూ సినిమాలోకి వెళ్ళి సినిమాని హ్యాపీగా చూసి వచ్చేవాళ్ళు. 10 మందికి షేర్ చేసుకునేవాళ్ళు, మళ్ళీ వెళ్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ రోజులు ఎలా ఉండేదంటే ఈ థియేటర్స్ ఈ డిజిటల్ సిస్టమ్ కాదు, రియల్ సిస్టమ్ కదా, రియల్ని ప్రొజెక్టర్లో వేసేవాళ్ళు. అప్పటికి సినిమా రిపీట్ రిలీజెస్ ఉండేవి, అంటే పాత సినిమాలు కూడా రిలీజ్ అయ్యేవి. అలీబాబా దానికి సంబంధించి ఆ సినిమాలు కానీ, దేవదాసు పాత దేవదాసులు కానీ, ఇలా ఒక మంచి మెమరబుల్ సినిమాస్ ఏవైతే ఉంటాయో వాటిని రిలీజ్ చేస్తుండేవాళ్ళు, ప్రేక్షకులు చూస్తూ ఉండేవాళ్ళు. అదొక మధురానుభూతి అనమాట. సో కొత్త సినిమాలు వస్తుండేవి, అలాగే పాతకాలం సినిమాలు వస్తుండేవి. ఎప్పుడో 1970sలో సూపర్ డూపర్ హిట్ అనే సినిమాలు కూడా వచ్చాయి. మోసగాళ్ళకి మోసగాడు ఆ రోజుల్లో అది మళ్ళీ రిపీట్ రన్స్తో వచ్చేది. అల్లూరి సీతారామరాజు ఇలాంటి సినిమాలు కూడా మళ్ళీ మనకు చూడటానికి అవకాశం కలిగేది. ఇప్పుడైతే మనకి అవకాశం లేదనుకోండి థియేటర్స్లో, ఎందుకంటే డిజిటల్ సిస్టమ్ వచ్చేసింది కాబట్టి. అయితే ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్ గురించి ఎందుకు చెప్తున్నామంటే ఆ రోజుల్లో చాలామంది విఐపీస్ గొల్లల మామిడాడ వచ్చేవాళ్ళు. ముఖ్యంగా మా నాన్నగారు చెప్పాను కదా, బ్రాంచ్ మేనేజర్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండేవారు. ఆయన విజయవాడలో కూడా పనిచేశారు. విజయవాడలో పనిచేసినప్పుడు బాలమురళీకృష్ణ, తర్వాత డూండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చి డిపాజిట్స్ చేసేవాళ్ళు. అందుకని నాన్నగారికి వాళ్ళతో పరిచయం ఉండేది. సో వాళ్ళు ఎప్పుడైనా రాజమండ్రి ఇలాంటి పరిసర ప్రాంతాలకు వచ్చినప్పుడు నాన్నగారిని చూడటానికి వచ్చేవాళ్ళు. అలా వచ్చిన వాళ్ళలో డూండి ఈయన ప్రొడ్యూసరు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది.
ఆయన తీసినటువంటి గూఢచారి 116 ఈ సినిమానే కృష్ణకి ఒక మైలురాయి. ఆయన సినిమా చరిత్రని మార్చేసింది కూడా గూఢచారి 116. అలాగే మరి సోహన్ బాబుకి వచ్చేవాడికి వీరాభిమన్యు కూడా బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్. సోహన్ బాబు హీరోగా నిలదొక్కుకోవడానికి ఈ సినిమా ఉపయోగపడింది. మరపురాని కథ. వాణిశ్రీ మొట్టమొదటిసారిగా హీరోయిన్గా ఈ సినిమాలోనే ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అది కూడా డుండియా తీశారు. అందచేత కళనీళ్లు పెట్టించినట్టు రక్త సంబంధం, ఇది కూడా అన్నా చెల్లెల కథ. ఎన్టీ రామారావు, సావిత్రి ఇందులో నటించారు. అలాగే ఆయన చాలా సినిమాలు తీశారండి. దొంగలకి దొంగ, దొంగల వేట, దొంగల బాబే దొంగలు, ఇలాంటి దొంగల సినిమాలన్నీ కూడా ఈ టైటిల్స్తో ఆయన కృష్ణతో తీయడం జరిగింది. సుందర్లాల్ నాథ ఆయనకి బాగా క్లోజ్ ఫ్రెండ్. వీళ్ళిద్దరు కలిసి తీసేవాళ్ళు. త్రిమూర్తి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వీళ్ళు చాలా సినిమాలు తీశారు. ఈయన 1984 నవంబర్ మంత్లో గొల్లమాడు వచ్చారు. రాజమండ్రి వేరే పని మీద వచ్చారు. అప్పటికి దొంగల బాబాయ్ దొంగలు రిలీజ్కి సిద్ధంగా ఉంది. అంటే డిసెంబర్ 6వ తారీఖున రిలీజ్ అయిందండి ఈ సినిమా. సూపర్ స్టార్ కృష్ణ, రాధా, అంబిక ఈ సినిమా రిలీజ్ అయింది. అంటే ఈయన దృష్టి ఎలా ఉంటుందంటే, ఈ దొంగల బాబాయ్ దొంగలు సినిమా మీకు ఈ కంప్యూటర్స్, రోబోస్ ఏవైతే ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తే చాలామంది అనుకున్నారు ఈ రోబోలు ఏంటి, ఇది ఆర్టిఫిషియల్గా ఉంది కదా అనుకున్నారు. కానీ ఇవి చాలా కాలానికి మళ్ళీ రజనీకాంత్ సినిమా రోబో వచ్చింది. ఆ రోబో వచ్చినప్పుడు కూడా జనాలు అంతగా ఎంత జరుగుతుందని ఆశ్చర్యపోయారు. కానీ ఈరోజు చూడండి రోబోలు ఎలాగొచ్చాయో. అంటే 1984లోనే రోబో అనేది ఒకటి ఉంటుంది అని చెప్పేసి ఒక వాస్తవిక దృష్టితో సినిమా తీసినట్టు నిర్మాత డూండి. ఆయన చాలా ముందుగా ఆలోచించేవాళ్ళు. ఏ పరిస్థితినైనా ముందుగానే అర్థం చేసుకునేవాళ్ళు, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళు. మారుతి టాకీస్ అని చెప్పేసి విజయవాడలో ఇంకొక సినిమా థియేటర్ ఉంది. అంటే వీళ్ళ నాన్నగారు పోతిన శ్రీనివాసరావు గారిని, పోతిన గణపతిరావు వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే 1921లో విజయవాడలో మారుతి టాకీస్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉండేవి కదా. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఏకైక థియేటర్ ఏదంటే మారుతి టాకీస్. ఇంకా చెప్పాలంటే భారతదేశంలోనే మొట్టమొదటి థియేటర్ విజయవాడలో ఈ మారుతి టాకీసే. అంటే ఎగ్జిబిటర్గా ఈయనకి అనుభవం ఉంది, సినిమా ప్రొడ్యూసర్గా అనుభవం ఉంది. ఇలా మంచి అనుభవం కలిగిన వ్యక్తి ఈయన గొల్లమాటాడు వచ్చినప్పుడు ఈయనతో పాటు కేఎస్ రెడ్డి అని చెప్పేసి ఒక డైరెక్టర్ వచ్చారు. బంగారు గాజులు అనేటువంటి సినిమాకి ఈయన కొరియోగ్రఫీ చేశారు. ఇంకా చాలా సినిమాలు చేశారు అనుకోండి, మీకు గుర్తు రావడానికి చెప్తున్నాను అనమాట. అలాగే పిచ్చోడి పెళ్ళి అనేటువంటి సినిమా తీశారు. కొరడా రాణి అని చెప్పి సినిమాలు తీశారు. ఇలాంటి సినిమాలన్నీ కూడా ఈ కేఎస్ రెడ్డి గారు తీశారు. ఈయన బేసిక్గా అనపర్తి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన తరచుగా గొల్లమాటాడు వస్తుండేవాళ్ళు. సో వీళ్ళిద్దరూ కలిసి వచ్చినప్పుడు శ్రీనివాస థియేటర్లో బాపు డైరెక్ట్ చేసామంటే సీతమ్మ పెళ్ళి అని చెప్పేసి ఒక సినిమా మేము చూసాం. అందులో మురళీమోహన్, మోహన్ బాబు, రేవతి, అద్భుతమైనటువంటి సినిమా. ఈ 3 సినిమా ఆ రోజు శ్రీనివాస థియేటర్లో చూసినప్పుడు చాలా థ్రిల్ అయిపోయారు అనమాట. డూండి కానీ కేఎస్ రెడ్డి కానీ చాలా అద్భుతంగా తీసిన సినిమా అని. అప్పుడు ఆయన చెప్పారనమాట, రాబోయే కాలంలో ఈ సింగిల్ థియేటర్స్ కష్టం అవుతుంది అని చెప్పారు. అప్పటికే నేను ఆల్మోస్ట్ 10th చదువుతున్నాను. కొంత నాకు కూడా అవగాహన ఉంది సమాజం పట్ల కానీ సినిమా ఇండస్ట్రీ మీద కానీ. అప్పుడు అడగడం జరిగింది, ఎందువల్ల సినిమా థియేటర్స్ రాబోయే కాలంలో కష్టకాలం ఎదురవుతుందని మీరు అన్నప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, దూరదర్శన్ అప్పటికే రంగప్రవేశం చేసేసింది. గొల్లమాడాడులో 1984 అక్టోబర్ ఎండింగ్ కల్లా బ్లాక్ అండ్ వైట్ టీవీస్ చాలా మంది ఇళ్ళకి వచ్చేసాయి. కలర్ టీవీస్ తక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్కువగా ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీస్ బ్లూ కలర్లో ఉండేది. అప్పటికి నవంబర్ మంత్లో వచ్చారని చెప్పాను కదా. దూరదర్శన్లో ఒలింపిక్ గేమ్స్ చూపిస్తున్నారు. హైదరాబాద్లో అప్పుడు ఎలా ఉండేదంటే దూరదర్శన్ తెలుగు ప్రసారాలు లిమిటెడ్గా ఉండేవి. అది ఇక్కడ కూడా వచ్చేవనుకోండి, వారానికి ఒక తెలుగు సినిమా వచ్చేది. ఆ తెలుగు సినిమా చూడటానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఈ దూరదర్శన్ వల్ల ఖచ్చితంగా సినిమాలకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారు. అంతేకాకుండా ఈ 1984 నవంబర్కి వచ్చేప్పటికి వీసీపీలో రంగప్రవేశం చేశాయి, వీసీఆర్లో రంగప్రవేశం చేశాయి. అంటే వీడియో క్యాసెట్ ప్లేయర్, వీడియో క్యాసెట్ రికార్డర్, ఈ 2 కూడా వచ్చేసాయి. వస్తే అప్పుడు గొల్లమాడాడులో ఏం చేశారంటే వీడియో పార్లర్స్ అని చెప్పి పెట్టారు. అంటే టికెట్ రేట్ ఎలా ఉంటుందంటే ఈ వీడియో పార్లర్స్లో 10 రూపాయలు. 10 రూపాయలకి వాళ్ళు కూల్ డ్రింక్ ఇస్తారు, ఏసీ పెట్టారు, ఒక
టీవీ ముందు వీసీపీ అరేంజ్ చేసి కొత్తగా వచ్చే క్యాసెట్లని కూడా అందులో వేయటం మొదలుపెట్టారు. అప్పటికి స్టార్ట్ అయిపోయింది గొల్లమాడాళ్ళు. గొల్లమాడే కాదండి, స్టేట్ వైడ్ కూడా అది స్టార్ట్ అయింది. అది కూడా నేను అబ్జర్వ్ చేశారు. చెప్పి ఏం చేసి చెప్పారంటే, దూరదర్శన్ వల్ల సినిమా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే సినిమా అనేది సినిమా థియేటర్లో ఉన్నంత కాలం దానికి ఒక విలువ ఉంటుంది, ప్రేక్షకులు వస్తారు చూస్తారు. కానీ ఎప్పుడైతే అది బుల్లితెరకు వచ్చేసిందో సినిమాకు ఉన్నటువంటి వాల్యూ తగ్గిపోతుంది, సినిమా థియేటర్కి రాబోయే కాలంలో ప్రేక్షకులు తగ్గిపోతారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానితో ఈ వీసీపీలు, వీడియో క్యాసెట్ రికార్డర్స్ ఇవి వచ్చాయి కాబట్టి దీనివల్ల కూడా సినిమా ఎఫెక్ట్ అవుతుంది అని కూడా ఆ రోజు ఆయన జోస్యం చెప్పారు. నేను అంతగా ఊహించలేదు, కానీ తర్వాత కాలంలో కనుక చూసుకుంటే అది నిజమైంది. ఆయన ఇంకో మాట కూడా చెప్పారు. ముంబై లాంటి ప్రాంతాలను తిరిగి వచ్చారు కదా, మొత్తం ఆయన ఫారిన్ కంట్రీస్ తిరిగారు, ముంబై లాంటి ప్రాంతాలు కూడా వెళ్ళేవారు. అప్పట్లో ముంబై లాంటి పెద్ద పెద్ద థియేటర్స్లో ఈ నేల అనేది ఉండేది కాదు, బెంచి ఉండేది కాదు, ఒకటే స్లాబ్ రేట్తో పెట్టేసేవాళ్ళు. అలాంటి పద్ధతి కూడా ఆంధ్రప్రదేశ్లో వస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అది నిజమైంది ఈరోజు. ఎందుకంటే నేల లేదు, ఈరోజు బెంచీ లేదు, అంతా కూడా పైనుంచి అంటే నేల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నేను చెప్పిన రిజర్వ్ వరకు ఒకటే రేటు. సో ఒకటే రకమైన సిస్టమ్. దానివల్ల ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే మాస్ అనే వాళ్ళు సినిమాకి దూరం అయిపోయారు. ఈరోజు టికెట్ రేట్స్ మీరు చూడండి, 500, 600, కొత్త సినిమా అయితే 800 ఈ రేంజ్కి వెళ్ళిపోయింది. కాబట్టి కామన్ మ్యాన్ ఎవరు కూడా సినిమా థియేటర్స్కి రావటం మానేశారు. అది ఆ రోజు డ్యూటీ చెప్పారు. రాబోయే కాలంలో ఈ సింగిల్ థియేటర్స్ దెబ్బతింటాయి. అప్పటికి దేశంలో అనేక రకాలైనటువంటి ప్రాంతాల్లో సింగిల్ థియేటర్స్ని మెయింటైన్ చేయడం కూడా కష్టం అవుతుంది. ఎప్పుడంటే 1984లో నేను చెప్పినటువంటి విషయం. ఎప్పుడైతే దూరదర్శన్ రంగప్రవేశం చేసిందో, తర్వాత వీసీపీలు, వీసీఆర్లు వచ్చాయో, తర్వాత సీడీలు, డివిడీలు రంగప్రవేశం చేశాయో, 1990 దాటిన తర్వాత కేబుల్ టీవీ వచ్చిందో, కేబుల్ టీవీ ప్రసారాలు ఊపందుకున్నాయో, అప్పటికే సినిమాకి థియేటర్కి ప్రేక్షకులు వెళ్ళడం తగ్గిపోయింది. 1990లో సినిమా థియేటర్ టికెట్లు 10 రూపాయలకు వచ్చాయి. అంటే 5 రూపాయలు, 7 రూపాయలు ఉండేవి 10 రూపాయలు అనేటప్పటికీ చాలామంది అమ్మ ఎంత పెరిగిందా అని చెప్పి అనుకున్నారు. 10 రూపాయలు కాస్త 50 రూపాయలు అయింది, 50 రూపాయలు కాస్త 75 రూపాయలు అయింది, 75 రూపాయలు కాస్త 150 రూపాయలు అయింది. ఇప్పుడు 300, 500, 800 ఈ పరిస్థితి. మరి నేను చెప్పాను కదా, ఆ రోజు గొల్లమాడలో సినిమా థియేటర్స్ ఒకవేళ ఇంటర్వెల్ కనుక వస్తే గేట్స్ ఓపెన్ చేసేవాళ్ళు, బయటికి వెళ్ళేవాళ్ళు. అక్కడ ఏదైనా కాఫీ ఉంటే ఆ టీ స్టాల్లో కాఫీ తాగేవాళ్ళు, లేదా బఠానీలు కొనుక్కోవాలంటే బఠానీలు కొనుక్కునేవాళ్ళు. చాలా తక్కువ ఖర్చుతో ఇంటర్వెల్ అనేది ఆహ్లాదకరంగా అయిపోయింది. ఈరోజు చూడండి, మీరు సినిమా థియేటర్కి వెళితే పాప్కార్న్ కొనాలంటే 250 రూపాయలు, కూల్ డ్రింక్ తాగాలంటే 250 రూపాయలు, ఇంకోటి ఏదైనా సమోసా తినాలంటే ఒక 50 రూపాయలు, ఇంకా ఎక్కువే కూడా ఉంది, 75 రూపాయలు కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. అంటే ఒక సామాన్య ప్రేక్షకుడు టికెట్ కొనుక్కొని సినిమా థియేటర్కి ఒక 2-3 మెంబర్స్తో కనుక వస్తే కనీసం 2000 ట్రాన్స్పోర్ట్తో కలిపి ఇంకో 1000 రూపాయలు, 3000 పెట్టుకొని వెళ్ళగలరా? పైగా ఈరోజు వచ్చేప్పటికి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో హాయిగా ఇంట్లో కూర్చొని వాళ్ళు చూస్తున్నారు. మీకు ఒక విషయం ఏంటంటే, డూంటి ఆ రోజు చెప్పిన విషయం ఏంటంటే, ముంబైలో ఆయన పరిశీలన చేసినప్పుడు ఈ చెప్పాను కదా దూరదర్శన్ వచ్చేసిందని చెప్పి, అప్పట్లో టీవీలు ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళ సౌండ్ సిస్టమ్ పెట్టుకునేటువంటి సిస్టమ్ ముంబైలో అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడంటే 1984లో. అప్పుడే చెప్పారు, సినిమాలో యాక్చువల్గా బాగా డబ్బుని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, సినిమా ప్రొడ్యూసర్స్ కానీ అలాగే సూపర్ స్టార్ కృష్ణ అంటే వాళ్ళు కానీ వాళ్ళు ప్రివ్యూ థియేటర్స్ వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. విజయ్ కృష్ణ ప్రివ్యూ థియేటర్ ఒకటి ఉంది. అందులో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఎప్పుడైనా సరే ఒక 1 వీక్ ఆహ్లాదకరంగా గడపడానికి ప్రివ్యూ థియేటర్కి వెళ్ళి సినిమా ప్రొజెక్షన్ వేసుకొని సినిమా చూసేవాళ్ళు. అదే తర్వాత కాలంలో ఇప్పుడు ఏమైంది, పెద్ద పెద్ద ప్లాస్మా టీవీలు వచ్చేసాయి. ఈరోజు హోమ్ థియేటర్స్ పెట్టుకుంటున్నారు. ప్రతి ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన రూము, ఆ రూము దేనికి కేటాయిస్తున్నారంటే, నేను చెప్పినట్టు ఈ హోమ్ థియేటర్కి సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటున్నారు, సోఫాలు పెట్టుకుంటున్నారు. ఈరోజు ప్రతిసారి వాళ్ళు సినిమా చూడాలనుకున్నప్పుడు చక్కగా ఏసీ ఇంట్లోనే పెట్టుకుంటున్నారు, పెట్టుకొని ఈ సినిమా చూస్తున్నారు. సినిమా చూసేటప్పుడు ఇంట్లో పకోడీలు చేసుకుంటున్నారు, లేదా మంచి మంచి ఐటమ్స్ తయారు చేసుకొని హాయిగా సినిమా చూస్తూ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఈరోజు సినిమా చూస్తున్నారు. అవునా కదా? ఈరోజు గొల్లమాడాడులో ప్రతి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా హోమ్ థియేటర్కి ఒక రూమ్ అలాట్మెంట్ చేసుకుంటున్నారు. చాలా ఇళ్ళలో ఇప్పుడు ఇది ఉంది. ఎక్కడే కదండి, గొల్లమాడ నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ కదా, దేశం మొత్తం మీద కూడా ఇదే పరిస్థితి. సో ఒక ఇంట్లో కూర్చొని
మంచి సౌకర్యాలతో ఒక సినిమా థియేటర్లో చూసినట్టు ఎఫెక్ట్ ఈరోజు చూస్తున్నారు అంటే 1984లోనే డూండి గారు ఈ విషయం చెప్పారు. ఇలా జరుగుతుంది భవిష్యత్తులో అని. అది ఎగ్జాక్ట్గా నిజమైంది. దీనివల్ల ఏంటంటే ప్రేక్షకులు సినిమా థియేటర్కి రావడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లా. ఒకటి ఏంటంటే వెళ్ళి అక్కడ కూర్చొని ఇన్ని అగజాతులు పడితే ఇంత డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉందా అని ప్రశ్నించుకోవడం ఎప్పుడైతే మొదలైందో సింగిల్ థియేటర్స్ చాలా వరకు ఈరోజు కనుమరుగైపోతున్నాయి. నాకు ఒక విధంగా మొన్న 2025 జనవరి 17న అక్కడ ఫ్రెండ్లీ మీట్ జరిగినప్పుడు, అంటే పాత విద్యార్థులందరూ కలయిక జరిగినప్పుడు గొల్లమోడటి చూసినప్పుడు ఈ శేషమాల నాగేశ్వర రెండు కూడా లేవు థియేటర్స్, మొత్తం కూడా డిమాలిష్ చేసేసారు. ఖాళీగా కనిపించింది. శ్రీనివాస థియేటర్ మాత్రం ఉంది. నా చిన్నప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పటికీ అదే రకంగా ఉంది. కాకపోతే లోపల ఏసీ అన్ని ఫెసిలిటీస్ పెట్టారని చెప్పి నేను విన్నాను. అది చూడగానే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. అప్పుడు నేను చూసిన సినిమాలు అవన్నీ కూడా గుర్తుకొచ్చాయి. కొండవేడి సింహం, తర్వాత బొబ్బులి పులి, ఇలాంటి ఎన్నో సినిమాలు ఆ థియేటర్లోనే నేను చూశాను. కిరాయి కోటిగాడు, గూండా అన్ని ఫస్ట్ రిలీజ్ సినిమాలు అనమాట. కోలాహలంగా ఉండేది ఆ సినిమా. అసలు స్టార్ట్ అవ్వగానే బెలూన్స్ పైకి విసిరేసేసేవాళ్ళు. తర్వాత అనేక రకాలంటే కేరింతలు, ఆనందం. అసలు ఫస్ట్ సినిమా రిలీజ్ రోజున మార్నింగ్ షో కానీ మ్యాట్నీ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా సినిమాలో ఆ డైలాగ్స్ అర్థమే కావు. అంత గోలగోలగా ఉండేది. అభిమానులు అంత కేరింతలు కొట్టేవాళ్ళు. అదొక ఎంజాయ్మెంట్ అనమాట. ఆ 2-3 రోజుల తర్వాత కూడా ఆ కోలాహలం తగ్గేది కాదు. చాలామంది ఏం చేసేవాళ్ళంటే ప్రత్యేకంగా డ్రాయింగ్ గీసి కృష్ణది అయితే కృష్ణ ఫోటో, లేకపోతే కృష్ణరాజు అయితే కృష్ణది వేసి అక్కడ తీసుకెళ్ళి ఆ డిస్ప్లేలో అంటించడం జరిగేది. ఆ డిస్ప్లేలో ఎవరైతే బాగా మంచి ఆర్టిస్ట్ అయితే ఉన్నారో వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి ఒక షో లేదా 2 షోలు ఫ్రీగా కూడా ఆ సినిమా థియేటర్ యాజమాన్యం వాళ్ళు కల్పించేవాడు. అదే ఆ రోజుల్లో పెద్ద అవార్డు కింద లెక్క. ఇంకా ఆగస్టు 15 ఇది ఇండిపెండెన్స్ డే, మహాశివరాత్రి, ఈ రెండు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒకే టికెట్తో 2 సినిమాలు చూడొచ్చు అనమాట. అంటే మార్నింగ్ కనుక ఒక షోకి వెళ్తే మ్యాట్ని ఇంకొకటి ఉండేది. ఆ 2 షోలు కూడా ఒకే టికెట్ ధరకి చూపించేవాళ్ళు. అదే ఆ రోజుల్లో చాలా గొప్ప అనమాట. అంటే ఒక టికెట్తో మేము 2 సినిమాలు చూసాం కదా ఒక ఆనందం ఉండేది. ఆ ఆనందం ఇప్పుడు ఏమైనా ఉందా? ఆ స్వీట్ మెమరీస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ అయిపోయాయి. నేను చెప్పినట్టు సింగిల్ థియేటర్స్ అనేవి కూడా ఈరోజు డిమాలిష్ అయిపోయి అక్కడ కళ్యాణ మండపాలు కడుతున్నారు. ఇంకా గొల్లమోడాళ్ళు అయితే కట్టలేదు అనుకోండి, ఖాళీగా కనిపించింది. నేను జనవరిలో చూసినప్పటికీ ఇప్పుడైనా స్టార్ట్ అయిందేమో నాకు తెలియదు. అలాగే చాలా చోట్ల అది ఏమైందంటే బిజినెస్ కాంప్లెక్సెస్ కింద కన్వర్ట్ అయిపోయాయి. విజయవాడలో మీకు మారుతి టాకీస్ లేదు ఇప్పుడు. అలాగే విశాఖపట్నంలో పూనా థియేటర్ లేదు, ప్రభాత్ థియేటర్ ఉండేది, ప్రభాత్ థియేటర్ లేదు, సూర్య థియేటర్ అని చెప్పి దొండపతి జంక్షన్ దగ్గర ఉండే అది లేదు. ఇలా చాలా గొప్ప గొప్ప సినిమా థియేటర్స్ ఈరోజు కనుమరుగైపోయాయి ఆంధ్రప్రదేశ్లో కాదండి, హైదరాబాద్లో కూడా సింగిల్ థియేటర్స్ కనుమరుగైపోయాయి. కారణం ఏంటంటే ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోతుంది. వాళ్ళు ఇంత ధరలు పెట్టి రాలేకపోవటం ఒక కారణం అయితే, నేను చెప్పినట్టు నేల లేకపోతే బెంచి ఇలాంటి మాస్ పీపుల్ అట్రాక్టివ్గా ఆ రోజు ఉండేవి. అది ఎప్పుడైతే తీసేసి ఒకటే స్లాబ్గా ఒకటే రేట్ ఎప్పుడైతే ఫిక్స్ చేశారో మాస్ కూడా సినిమాకి దూరం అయ్యారు. నేను చెప్పినట్టు ఇంటర్వెల్లో కూడా అధికమైన రేట్లతో ఈ తినుబండారాలు ఇవన్నీ కూడా ఏమైందంటే ఒక హోమ్లీగా ఉండేటువంటి వాతావరణం కమర్షియల్ అయితే ఎప్పుడైతే అయిపోయిందో చాలామంది ఏం చేశారంటే సినిమా థియేటర్కి రావటం మానేశారు. మనం కూడా గొడవ జరిగింది కదా, సినిమా థియేటర్స్ వచ్చేప్పటికీ సింగిల్ థియేటర్స్ మేము స్ట్రైక్ చేస్తామంటే అన్నీ ఆ వివాదాలు మీకు తెలుసు. అందుకే అన్నాను ఆ రోజు ప్రముఖ నిర్మాత డూండి చెప్పారు, మన సినిమాని సినిమాగా చూసుకొని పదిలంగా కాపాడుకున్నట్లయితే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఇంకా సింగిల్ థియేటర్స్ ఇప్పటికీ కూడా మెయింటైన్ అయ్యేవి. కానీ ఈరోజు మనం కనుక ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ చూసినటువంటి ఖాళీ ప్రదేశాల్లో ఉంటే ఈ థియేటర్లోనే నేను సినిమా చూశాను, నేను ఈ ప్లేస్లో ఇలా కూర్చున్నానని ఒక ఆలోచన, ఒక తలంపు వస్తే ఒక పక్క ఆనందం కలుగుతుంది, అదే ఇక్కడ నేను సినిమా చూశాను, ఒక పక్క బాధ కూడా కలుగుతుంది, కళ్ళమట నీళ్ళు కూడా వస్తాయి. ఇలాంటి లేవే ఈరోజు, ఆ మధుర స్మృతులు లేవే అని చెప్పేసి అనుకుంటాం. అంత ఎంజాయ్ చేసేవాళ్ళం అండి ఆ రోజుల్లో. కాబట్టి ఆ మధురానుభూతులు ఎప్పటికీ కూడా చిరస్థాయిగా నిలిచిపోతాయి. ముఖ్యంగా కేఎస్ రెడ్డి గారు ఆ రోజు ఆయన ఒక డైరెక్టరు, తర్వాత డూండి గారు ప్రొడ్యూసరు, వీళ్ళు ముందే ఊహించారు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించారు. తర్వాత కాలంలో అదే నిజమైంది. ఎప్పటికైనా సరే సినిమా పరిశ్రమని మనం కాపాడుకోవాలంటే అది అఫోర్డబుల్ ప్రైసెసే కాదు,
కామన్ మ్యాన్కి రీచబుల్గా ఉండాలి, వాళ్ళు థియేటర్కి రావాలి, థియేటర్కి రప్పించుకునే పరిస్థితి ఈరోజు ఎగ్జిబిటర్స్కే కాదు ప్రొడ్యూసర్స్ కూడా ఉంది. కాబట్టి ఆ రకంగా మంచి ఆహ్లాదకర వాతావరణం పాత రోజులు మళ్ళీ వస్తాయో లేదో నేను చెప్పలేను, కానీ ఉన్న రోజులు స్వయంగా కాపాడుకోవాలంటే మాత్రం నేను చెప్పినట్టు ఈ సింగిల్ థియేటర్స్ ఖచ్చితంగా మంచి ప్రాఫిట్తో రన్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలా ఉండాలనే ఒక సినీ ప్రేక్షకుడిగా, ఒక సినిమా అభిమానిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను చెప్పాను కదా, గొల్లల మామిడాడ అనుభవాలు ఆ జీవితంలో ఎన్నో నేర్పించాయి. ఒక చదివే కాదు, ఒక టీనేజర్ వయసులో ఒక ఆలోచన విధానం కానీ, బహుశా నా జర్నలిస్ట్ జీవితం 33 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 34 సంవత్సరాలకి నేను అడుగుపెట్టాను. అందులో ఉన్న అనుభవాలు నాకు ప్రతిదీ కూడా నా జర్నలిజం జీవితంలో ఒక్కొక్క అడుగు వేయడానికి తోడ్పడ్డాయి. ఆ తోడ్పాటు అందించినటువంటి గొల్లల మామిడాడ, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, ఆ ప్రజలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. రాబోయే కాలంలో కూడా మరిన్ని మధురానుభూతులు మీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు కూడా సిద్ధంగా ఉంటారని మనస్ఫూర్తిగా భావిస్తూ, మీ చిరకాల మిత్రుడు శ్రేయోభిలాషి DVSS కృష్ణప్రసాద్.